హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక డివోషనల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మనందరము కూడా శివరాత్రి పండుగను ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకున్నాం కదండి. అందులో భాగంగానే నేను అమలాపురంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఓం శాంతి భవనానికి అయితే వెళ్ళానండి. ఇక్కడ వీరు శివరాత్రి మహోత్సవాలను ఎంతో ఘనంగా వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకలను చూడడానికి నేను ఓం శాంతి భవనానికి వెళ్ళాను. ఎంట్రన్స్లో వీరు ఏర్పాటు చేసిన శివలింగం ఎంతో అద్భుతంగా ఉంది. రకరకాల రంగులు మారుతూ పూలతో నిండి ఉన్నట్లుగా శివలింగం క్షణక్షణానికి మారుతూ ఉంటే ఎంతోమంది భక్తులు శివలింగం పక్కన నుంచి ఫోటోలు తీసుకుని అనిర్వచనీయమైన ఆనందానుభూతికి లోనయ్యారు. ఈ శివలింగానికి ఎదురుగా మరొక పెద్ద శివలింగాన్ని ఏర్పాటు చేసి శివలింగం చుట్టూ ఎన్నో దీపాలను వెలిగించారు. వచ్చిన భక్తులందరూ కూడా అక్కడ దీపాలను వెలిగించి భక్తి పారవస్యంలో మునిగారు. చూడండి, ఎన్నో రకాల కాంతులు ఎనుతూ సాక్షాత్ కైలాసంలో ఉన్న భావన కలుగుతూ ఉంది కదా. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఈ శివరాత్రి మహోత్సవాలను తిలకించడానికి అనేక మంది భక్తులు ప్రముఖులు కూడా ఓం శాంతి భవనానికి తరలివచ్చారు. ఇక్కడ వీరు ద్వాదశ జ్యోతిర్లింగాలను, అవి కొలువై ఉన్న ప్రదేశాలను కూడా ప్రదర్శించారు. అవన్నీ డీటెయిల్డ్గా నేను మరొక షార్ట్ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. ఇక్కడికి రాగానే వీరు ఏర్పాటు చేసిన శివలింగాలను చూడగానే నాకెంతో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. ఎటు చూసినా శివయ్యే, అంతా శివతత్వంగానే కనిపించింది. ఈశ్వరీయ తత్వం గురించి, ముక్తి జీవన్ముక్తి గురించి, పండుగలను జరుపుకోవటంలో ఉన్న అంతరార్థం గురించి ఓం శాంతిలో ఉండే శ్రీని గారు ఎంతో బాగా వివరించి చెప్పారు. మరి వారి మాటల్లోనే వినేద్దామా? ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి, ఎంతో భక్తిపూర్వకంగా అనిపించింది. ప్రతి సంవత్సరం మీరు ఇలాగే చేస్తారా? అవునండి, ఇది సుమారుగా ఒక 20-25 సంవత్సరాల నుంచి ఇలాగే చేస్తున్నామండి. ఒక సంవత్సరం చేసినట్టు ఇంకొక సంవత్సరం లేకుండా భిన్నంగా ప్రతి సంవత్సరం ఒక కొత్తదనాన్ని భక్తులకి చూపిస్తూ భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఈశ్వరానుభూతి పొందాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందనమాట అండి. ఎంతో భక్తి ప్రపత్తులతో ప్రతి ఒక్కరూ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను అయితే దర్శనం చేసుకుంటున్నారండి. అయితే ఈ శివరాత్రి మహోత్సవాలను ఎంత వైభవంగా చేస్తున్నారు, ఎంతో భక్తి కలుగుతుంది. దీని వెనకాల ఏదైనా అంతరార్థం ఉందా అండి మీరు ఇలా నిర్వహించడంలో? అంటే మనం దేవాలయానికి వెళ్తాము, అభిషేకం అవన్నీ చేయించుకుంటాము. అక్కడ బ్రాహ్మలకి వరుణిచ్చి అభిషేకం చేయించుకుంటాము. అయితే దేవాలయానికి వెళ్తే మనం ఆయనకి వరుణిచ్చేసాం కదా, ఆయన అన్నీ చూసుకుంటారని మిగిలిన సమయం ఈశ్వరుని యొక్క స్మరణలో తక్కువ మంది ఉంటారు భక్తులు. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు పూర్తిగా ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన కానీ పూర్తిగా వెళ్ళేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈశ్వరానుభూతి కలిగించాలనే ఉద్దేశంతో ఇంత విశేషంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నమాట. మేము సనాతన ధర్మం ఏదైతే మన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఆది నుంచి కృతయుగం నుండి కూడా మన సనాతన ధర్మాన్ని అందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో కృష్ణాష్టమి, దసరా, సంక్రాంతి పండుగ, అలాగే మహాశివరాత్రి విశేషంగా శివుడికి అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క సంతానం అనే ఉద్దేశంతో అందరికీ ఆ తండ్రి నుండి సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, దయ, శక్తి ఈ వారసత్వంగా లభిస్తున్నాయి. అందరూ ఆ పరమాత్మ నుండి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంటాం అనమాట అండి. ప్రతి సంవత్సరం మీరందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే శివరాత్రికి, దసరాకి, కృష్ణాష్టమికి వచ్చి దర్శించుకుని వెళ్ళాలని చెప్పేసి భక్తులందరికీ కూడా మనవి. కేవలం శివరాత్రే కాకుండా సంక్రాంతి, దశమి, కృష్ణాష్టమి వేడుకలను కూడా ఇక్కడ ఇంత వైభవంగాను నిర్వహిస్తూ ఉన్నారు. కూడా అర్థవంతంగా దాంట్లో అంతరార్థం ఏంటి, మన పూర్వీకులు ఆ పండగ చేసుకోవటంలో ఉన్న అంతరార్థం ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో అన్నమాట. మామూలుగా అయితే పండగ జరుపుకుంటాం, కానీ దాని అంతరార్థం తెలుసుకోవడంలో కొంతమంది ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ ఈ సంస్థ ద్వారా ఆ పూర్వీకులు మనకి దాంట్లో మనం ఏం పొందాలి, ఒక పండగ చేసుకుంటున్నామంటే ఒక పుణ్యకార్యం చేసామంటే దాంట్లో ఫలితాన్ని
పొందాలనే ఉద్దేశంతో మన పూర్వీకులు మనకి ఈ పండుగలన్నీ కూడా పెట్టారు. దాంట్లో అంతరార్థం తెలుసుకుని దాని పూర్తి లాభాన్ని పొందాలి, అందరూ జీవితంలో సుఖశాంతులు అనిపించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ద్వారా ఈ పండుగలన్నీ కూడా అర్థవంతంగా మేము జరుపుకుంటాం. ద్వాదశ జ్యోతిర్లింగాల్ని కూడా ఆ గుడి నమూనాతో సహా చూపించారండి. సాక్షాత్ కైలాసంలో ఉన్నట్లుగానే అనిపించింది. ఇప్పుడు మీరు ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ చూశారు కదా, అంటే అక్కడ మనం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం దర్శనం మాత్రమే చేసుకుంటాం. కానీ ఇక్కడ మేము స్థల పురాణంతో ఒక పక్కన అందరూ చదువుకునే విధంగా స్థల పురాణం కూడా తెలుసుకుని అక్కడ ఆ క్షేత్రానికి వెళ్తే దాని యొక్క విశేషత కూడా అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో అక్కడ పక్కన ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. భక్తులందరూ కూడా దాన్ని కూడా అవకాశం తీసుకుని చాలా బాగున్నదని ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అభినందిస్తున్నారండి. చాలా బాగుందండి. మీరు ప్రతి సంవత్సరం ఇలా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అందరూ కూడా భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి చూస్తున్నారు. మరి ఈ వచ్చిన భక్తులందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటండి? ఓం శాంతి ఇచ్చే సందేశం ఏంటండి? ఇక్కడ పరమాత్మ సహజ రాజయోగము సత్య గీతా జ్ఞానం ద్వారా మానవుల ముక్తి జీవన్ముక్తి పొందేందుకు ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇంత విశేషమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట అండి. మీకు 2 మాటల్లో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కనిపించే దేహాన్నే చూస్తూ నేను దేహం అనే భావంతో ప్రతి ఒక్క మానవుడు నడుస్తున్నాడు, జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏంటంటే ఈ కనిపించే దేహాన్ని చూడటం వల్ల మానవుడు వికారాలకు వశమయ్యి కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఈ అరిషడ్ వర్గాలకు వశమయ్యి ఈ జీవన చక్రంలో జన్మమరణ చక్రాల్లో తిరుగుతూ ముక్తి జీవన్ముక్తి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆ ముక్తి జీవన్ముక్తి ఎలా పొందాలనే ఉద్దేశం తెలుసుకోవాలని ఎవరికి కూడా అనిపించట్లేదు. ఇక్కడ పరమాత్మ చెప్పే జ్ఞానం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మమరణ చక్రాల నుండి విముక్తి పొంది ఆ పరమేశ్వరుని యొక్క సన్నిధికి సహజంగా చేరే విధానం సహజ రాజయోగాన్ని తెలియజేస్తారనమాట. ఇది 3 రోజులు కానీ 7 రోజులు గారండి చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా ఆ రాజయోగ అభ్యాసం ద్వారా ప్రస్తుతం జీవితంలో సుఖశాంతులు పొందుతూ భవిష్యత్తులో కూడా అనేక జన్మలు స్వర్గ సౌఖ్యాలు పొందాలని చెప్పేసి పరమాత్మ యొక్క సందేశాన్ని అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో ఇంత విశేషమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నమాట. ఓం శాంతి అండి. ముక్తి జీవన్ముక్తి గురించి చాలా బాగా చెప్పారు. జన్మించిన ప్రతి మానవుడు కూడా ముక్తి మార్గం వైపు పయనించాలని చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో చాలా బాగా చెప్పారండి. ఓం శాంతి. చాలా చాలా ధన్యవాదాలండి. నమస్తే.